ప్రజలకిచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. అసెంబ్లీలో ఆమోదం పొందిన బీసీ కులగణనను కార్యరూపం దాల్చేందుకు పార్లమెంటుకు పంపించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు, సీట్ల రాజకీయం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు మహేందర్ రెడ్డి. ప్రజల తీర్పు మేరకు 15 నెలల క్రితం ఏదైతే ప్రజలు కోరుకున్నారో ఈ రాష్ట్రంలో ప్రజాపాలన రావాలి, గత ప్రభుత్వం యొక్క నిరంకుశ అప్రజాస్వామిక పరిపాలనను అంతమొందించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలనకు బాటలు వేయడానికి తీర్పునివ్వడం జరిగింది. ప్రజల ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తూ ప్రజలకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తూ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో ఆ 6 గ్యారంటీలలో ఒక్కొక్క గ్యారంటీని గత ప్రభుత్వ పరిపాలకులు ఆర్థిక విధ్వంసానికి పాల్పడి ఆర్థిక దోపిడీ చేసి ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించినప్పటికీ కూడా ఒక్కొక్క మెట్టుగా వాటన్నింటినీ అధిగమిస్తూనే ప్రజలకిచ్చిన హామీని సోనియా గాంధీ గారు ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చారో ఆ 6 గ్యారంటీలను రాహుల్ గాంధీ గారు ఏ రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రో ఆ గ్యారంటీని, అంతేకాకుండా దేశ చరిత్రలో రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏదైతే బీసీ కులగణన చేపట్టాలని చెప్పడం జరిగిందో దాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తూ ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణనను చేపట్టడం జరిగింది.